మీ పిల్లాడు క్లాస్లో ఫెయిల్ అవుతున్నాడు, కానీ బయట చాలా స్మార్ట్గా ఉంటాడు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇది ఎలా పాసిబుల్ అని? ఒక పిల్లాడున్నాడు, పేరు అర్జున్. రోజూ స్కూల్కి వెళ్తాడు, సార్ చెప్పేది వింటాడు, నోట్స్ రాస్తాడు. కానీ ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వస్తాయి. అమ్మ ఏడుస్తుంది, అర్జున్ ఏడవడు. వాడికి అర్థమే కాదు తను ఏం తప్పు చేశాడు. అదే అర్జున్ సాయంత్రం పక్కింటి మోటార్ రిపేర్ చేస్తాడు. అందరూ చూసి ఇంజనీర్ అంటారు, కానీ స్కూల్లో వాడు డల్ స్టూడెంట్. ఇది అర్జున్ ఒక్కడి కథ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్లో లక్షల పిల్లల కథ. ఒక క్లాస్లో 40 పిల్లలుంటారు. 3 రకాల లెర్నర్స్ ఉంటారు. కొందరికి చూస్తే అర్థమవుతుంది, కొందరికి వింటే అర్థమవుతుంది, కొందరికి చేతులతో చేస్తేనే అర్థమవుతుంది. కానీ సార్ ఒక్క మెథడ్ మాత్రమే వాడతారు: బోర్డు మీద రాయడం, గొంతెత్తి చదవడం, కూర్చోండి అనడం. ప్రతిరోజు సంవత్సరాల తరబడి 25 మంది పిల్లలు ప్రతిరోజు వెనకపడుతున్నారు. వాళ్ళు తప్పు చేయట్లేదు, మెథడ్ తప్పుగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లాడు క్లాస్లో ఫెయిల్ అవుతున్నాడు, కానీ ఇంట్లో చాలా స్మార్ట్గా ఉంటాడు. ఎందుకు అని అనిపించిందా మీకెప్పుడైనా? అర్జున్ రోజూ వింటున్నాడు, కాని అర్థం కావడం లేదు. మీనా సరైన ఆన్సర్ వేసింది, కాని మార్క్స్ రాలేదు. రవి కూర్చోలేకపోతున్నాడు, ప్రాబ్లం స్టూడెంట్ అన్నారు. వీళ్ళు తప్పు చెయ్యట్లేదు, మెథడ్ తప్పుగా ఉంది. మీ పిల్లాడు ఈ ముగ్గురిలో ఎవరిలా ఉన్నాడు? ఒక్క నిమిషం ఆలోచించండి. ఇప్పుడొక్క నిమిషం ఆగండి. మీ పిల్లాడు క్లాస్లో కదులుతూ ఉంటాడా? సార్ అరుస్తున్నారా? వాడు ప్రాబ్లం కాదు, వాడు చేతులతో నేర్చుకునే పిల్లాడు. కినెస్థెటిక్ లెర్నర్ అంటారు వాణ్ణి. ఎడిసన్ అలాంటివాడే, రైట్ బ్రదర్స్ అలాంటివాళ్లే. మీ పిల్లాడు బొమ్మలు వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడా? అది వీక్నెస్ కాదు, అది విజువల్ ఇంటెలిజెన్స్. ఐన్స్టైన్ అలాంటివాడే, తన థియరీస్ అన్నీ ముందు పిక్చర్స్గా చూశాడు, వర్డ్స్ కాదు. మీ పిల్లాడు లాస్ట్ బెంచ్లో కూర్చుంటాడా? టీచర్ అటెన్షన్ ఇవ్వట్లేదా? ఇది యాక్సిడెంట్ కాదు, క్లాస్ రూమ్ డిజైన్ అలా చేయబడింది. ఫ్రంట్ బెంచ్ పిల్లలకి లైట్ వస్తుంది, బ్యాక్ బెంచ్ పిల్లలు స్లోలీ ఇన్విజిబుల్ అయిపోతారు. ఇది మీ పిల్లాడి తప్పు కాదు. సార్ తప్పు చేయట్లేదు అని కూడా చెప్పాలి. సార్కి ట్రైనింగ్ లేదు. 1987లో సార్ని ట్రైన్ చేసినప్పుడు డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ గురించి ఎవ్వరూ నేర్పలేదు. సార్ కూడా ఆ సిస్టంలో బాధితుడు. సార్కి కూడా ఎవరైనా చెప్పుంటే ఆయన తప్పకుండా వేరేగా చేసేవాడు. కానీ ఇప్పుడు మారవచ్చు. ఒక్క రోజులో కాదు, ఒక్క చిన్న మార్పుతో మొదలవుతుంది. ఒకరోజు సబ్స్టిట్యూట్ టీచర్ వచ్చింది. ఆవిడ బ్లాక్ బోర్డ్కి బదులు ఒక రియల్ ఆబ్జెక్ట్ తెచ్చింది క్లాస్కి. ఆ ఒక్కరోజు మీనా మొదటిసారి హ్యాండ్ రేస్ చేసింది. రవి మొదటిసారి క్లాస్లో కంప్లీట్గా ఎంగేజ్ అయ్యాడు. అర్జున్ తన క్లాస్మేట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు టీచర్లా. సేమ్ పిల్లలు, సేమ్ క్లాస్ రూమ్, డిఫరెంట్ మెథడ్, అంతే తేడా. అర్జున్ సార్కి ఒక లెటర్ రాశాడు, చిన్న లెటర్. సార్, నాకు చేతులతో చేస్తే అర్థమవుతుంది, ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వండి అని రాశాడు. సార్ ఆ రాత్రి నిద్రపోలేదు. మర్నాడు సార్ ఒక్క చేంజ్ చేశారు. బోర్డ్ రాయడం తగ్గించారు, ఒక రియల్ ఆబ్జెక్ట్ తెచ్చారు. 30 సంవత్సరాల హ్యాబిట్ని ఒక్కరోజు బ్రేక్ చేశారు. అది చాలు, అది చాలా చాలా చాలు. నెక్స్ట్ ఎగ్జామ్లో అర్జున్ 71% తెచ్చుకున్నాడు, మీనా 79%. రవి ఫస్ట్ టైం పాస్ అయ్యాడు. సేమ్ పిల్లలు, సేమ్ సార్, సేమ్ స్కూల్, కానీ ఒక్క మెథడ్ మారింది, ఒక్క మెథడ్. ఇప్పుడు మీకు చెప్పాలనుకున్నది ఇది. మీ పిల్లాడు మార్క్స్ తక్కువ తెచ్చాడని పనిష్ చేస్తున్నారా? ఆగండి. వాడికి పనిష్మెంట్ వద్దు, వాడికి రైట్ మెథడ్ కావాలి. ఆ తేడా మీరు అర్థం చేసుకున్న రోజు మీ పిల్లాడి జీవితం మారుతుంది. చేతులతో చేస్తే నేర్చుకునే పిల్లాడికి చెయ్యనివ్వండి. బొమ్మలు చూస్తే అర్థమయ్యే పిల్లాడికి చూపించండి. వింటే నేర్చుకునే పిల్లాడికి మాట్లాడనివ్వండి. ఇది మీరు ఇంట్లో చెయ్యగలరు. టీచర్ మారకపోయినా, స్కూల్ మారకపోయినా, సిస్టమ్ మారకపోయినా, మీరు మారితే చాలు, మీరు అర్థం చేసుకుంటే చాలు. ఈ రాత్రి మీ పిల్లాడిని అబ్జర్వ్ చెయ్యండి.
వాడు ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ మీకు ఆన్సర్ దొరుకుతుంది. మీ పిల్లాడు డల్ కాదు, రాంగ్ కీ వాడుతున్నారు అంతే. ఇన్ యోర్ అకౌంట్ విత్ ఇన్ 3 business days.